విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం. నేను మీ సుధా. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. కృషి పట్టుదల ఉంటే విజయం తథ్యం. స్కాట్లాండ్ బ్యాండ్ విద్యార్థులకు యూనిఫామ్ అందజేత కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ వెల్లడి. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప. రామకోటి ప్రాంగణంలో నియమ నిష్ఠలతో కొనసాగుతున్న అయ్యప్పల భిక్ష కార్యక్రమం. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. విన్ టీవీ న్యూస్ తో వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భిక్షాటన చేసిన అంగన్వాడీలు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరిక. కళ్యాణం కమనీయం. నగరంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. వివరాల్లోకి వెళితే, కృషి పట్టుదల ఉంటే విజయం మన సొంతం అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో పెద్ద తాడేపల్లి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల న్యూ ఆరుగోలనకు చెందిన స్కాట్లాండ్ బ్యాండ్ యూనిఫామ్ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, న్యూ ఆరుగోలను హాస్టల్ను సందర్శించారని, అప్పుడు విద్యార్థులు తాము నేషనల్ లెవెల్ బ్యాండ్ పోటీలకు సిద్ధమవుతున్నామని, 100% గెలుస్తామని, కాకపోతే తమకు యూనిఫామ్ బాగా పాడయ్యాయని, యూనిఫామ్కు కూడా మార్కులు వేస్తారని, దయవుంచి యూనిఫామ్ ఇప్పించమని అడిగారని, దానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని ఆ విద్యార్థులకు యూనిఫామ్ అందజేశామని తెలిపారు. మాట అన్నట్టే ఈ విద్యార్థులు జోన్ స్థాయిలో గెలుపొందారని, త్వరలో జరగబోయే నేషనల్ లెవెల్లో కూడా విజయం సాధిస్తారని నమ్మకం ఉందని గంటా పద్మశ్రీ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు యూనిఫామ్ అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి స్కూల్ విద్యార్థులు, స్కూల్ ప్రిన్సిపల్ రాజారావులు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడెంలో ఉన్న ఆరగొల్లు గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి విజిట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అక్కడ విద్యార్థులు ఆటల్లోనే కాకుండా చదువులోని కూడా ఎంతో మంచిగా వాళ్ళు ఉత్తీర్ణులయ్యి ప్రతి దాంట్లో కూడా మొట్టమొదటిగా వాళ్ళు ప్రాధాన్యత చదువుకి ఎంత ఇస్తున్నారో ఆటలు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఆ ప్రిన్సిపల్ గారు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా స్కాట్లాండ్ బ్యాండ్ వాళ్ళు 2019-20లో నేషనల్లో ఫస్ట్ స్థానం రావడం జరిగింది. అలాగే కాకుండా ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి జోన్లో కూడా వాళ్ళు రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ జనవరిలో జరిగిన నేషనల్కి వాళ్ళు వెళ్తున్నారని అక్కడ ప్రిన్సిపాల్ గారు చెప్పారు. కానీ అక్కడ డ్రెస్ కూడా ఇంపార్టెంట్, దాన్ని కూడా చూస్తారు అని ఆయన దానికి కూడా మార్కులు వేస్తారని ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సు చాలా అసలు బాగాలేదు. కానీ అది చూసి ఆ ప్రిన్సిపాల్ గారు, ఇది మీరు ఇస్తే బాగుంటుందమ్మా, వాళ్ళు నేషనల్కి వెళ్తే చాలా ఉపయోగపడుతుందని ఆయన నాకు చెప్పడం జరిగింది. వెంటనే అది నేను ఇస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎల్లుండ 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కాబట్టి ఆయన సందర్భంగా ఈ డ్రెస్ వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే
చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అక్కడ స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇచ్చి అక్కడ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణగా ముందుకు వెళ్తున్నారు. నేను ఎన్నో స్కూల్ చూశాను, కానీ అక్కడ ప్రిన్సిపల్ గారిని అక్కడ విద్యార్థుల్ని కూడా చూసిన అంత సంతోషం నాకు ఎక్కడా లేదు. అంత బాగా అక్కడ నడిపిస్తున్నారు. అన్ని స్కూళ్ళు కూడా, అన్ని గురుకుల పాఠశాలలు కూడా అదే విధంగా నడిపించాలని, పిల్లల భవిష్యత్తుకి మీరందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి బాట వేయాలని, మీరు కరెక్ట్గా ఉండి వాళ్ళకి చదువు చెప్తే వాళ్ళు ఉన్న స్థాయిలకు వెళ్ళి ఏదైనా సాధించగలుగుతారని మరోసారి వీళ్ళందరూ కూడా నిరూపించారు. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఎల్లుండి జరగబోయే జగన్ గారి బర్త్డేకి అందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజారావు, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పెద్దతాడేపల్లిలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మా స్కూల్కి మేడం గారు విజిట్ చేసినప్పుడు మా బ్యాండ్ పిల్లలు వెల్కమ్ తెలియజేశారు. మేడం గారు బాగుంది బ్యాండ్ అని మాకు ఆ ప్రశంసలు అందించారు. ఆ సమయంలో మేము ఇలాగా నేషనల్కి వెళ్ళబోతున్నాం మేడం, మా పిల్లలకి యూనిఫామ్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం గారు వెంటనే ఈ పిల్లల ప్రతిభను చూసి మీకు యూనిఫామ్ అందజేస్తారని తెలియజేశారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా మరి మేడం గారు యూనిఫామ్ పిల్లలకు అందజేశారు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మేడం గారు ఇంత హెల్ప్ చేసిన అందుకు ఖచ్చితంగా నేషనల్ కొట్టి మన రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, మేడం గారికి మరి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు మేడం గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రోహిత్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను కాంపిటీషన్కి నేషనల్ కాంపిటీషన్కి మేము వెళ్ళబోతున్నాం. అయితే మాకు బ్యాండ్ డ్రెస్ మాది చాలా బాగలేదు. అయితే మేడం విజిట్కి వచ్చారు. మేడం విజిట్కి వచ్చినప్పుడు మేడం మాకు ఇలా డ్రెస్ కావాలి అని అడిగినప్పుడు వెంటనే మేడం మాకు డ్రెస్ స్పాన్సర్ చేశారు. మేము నేషనల్స్ ఖచ్చితంగా వెళ్ళి జనవరి నెలలో నేషనల్స్ ఖచ్చితంగా కొడతామని మేము మేడంకి నమ్మకం గట్టిగా ఇస్తున్నాం. కొడతాం. మేము మొన్న స్టేట్ ఫస్ట్ కొట్టాం, అలాగే కేరళ వెళ్ళి జోనల్స్ కూడా ఫస్ట్ కొట్టాం. నేషనల్స్ జనవరి నెలలో ఖచ్చితంగా ఫస్ట్ కొడతామని చెప్తున్నాం. జగన్ గారి బర్త్డే సందర్భంగా వి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ అఖిల్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ బ్యాండ్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ బ్యాండ్లో ఉన్న తర్వాత కాంపిటీషన్స్కి వెళ్తాం మొదలుపెట్టాము. కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నిటికీ మార్క్స్ ఉంటాయి, ప్లస్ డ్రెస్ కూడా ముఖ్యమైన వాటికి కూడా ఎక్కువ మార్క్స్ వేస్తారు. అప్పుడు మాకు డ్రెస్ లేనప్పుడు మేడం గారు ఒకసారి మా స్కూల్ని ఒకసారి విజిట్ చేశారు. ఆ విజిట్ చేసినప్పుడు మాకు డ్రెస్ ఇలా లేవు మేడం గారు అని చెప్తే మేడం అప్పుడే ఏమీ అనుకుండా మాకు స్పాన్సర్ చేశారు. మేడం గారికి మాకు ఈ డ్రెస్ ఇచ్చినందుకు మేడం చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే నేషనల్ ఫస్ట్ కొడతామని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చారని మేడం గారు చెప్పారు. ఏలూరు రామకోటి ప్రాంగణంలో మాలాధారణ చేసిన స్వాములకు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సోమవారం భిక్ష కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. అయ్యప్ప స్వాములతో పాటు వివిధ మాలలు ధరించిన స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయ్యప్పకు పూజ, మహా నైవేద్యం, హారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో గెలుపొందిన అయ్యప్ప స్వామికి కాశీ విశ్వనాథుని సన్నిధి నుండి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అందిస్తున్నట్లు అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టు మధు తెలిపారు. అలాగే కొట్టు మధు జన్మదినం పురస్కరించుకొని పీఠం వద్ద అయ్యప్ప స్వామికి పడిపూజ కార్యక్రమాన్ని కొట్టు కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. అలాగే భిక్షదాతలుగా దివ్యశ్రీ, కొట్టు సత్యనారాయణ, నాగేశ్వరమ్మ గార్ల మనవరాలు కొట్టు మధు, వెంకట్రావు, నాగకుమారి గార్ల కుమార్తె డాక్టర్ హేమసిరి మరియు పొలమరశెట్టి, దుర్గా గణేష్, వరలక్ష్మి, దిబ్బడ రాజాబాబు, రమణమ్మ, దోసపత్ని నాగరాజు, అరుణ, ఎల్ గణేష్ నాయుడు, లక్ష్మీ ఆనంద్, గురుస్వామి, రాధిక, తాత వెంకట్రావు, కనకదుర్గ, రాళ్లపల్లి రఘునాథ ప్రసాద్, నాగమణి,
అక్కుళ్ళప్ప, కొగర్తి సరస్వతి, మేఘ ధనరాజు, సింధు, బంక వెంకట తారక రామారావు, భాగ్యలక్ష్మి, దలి నాని, పోతాడు వెంకన్న, దూది నాగ జనార్దనరావు, యశోద, కె సూర్యనారాయణ, చిన్నాయమ్మ, నార్ని శ్రీనివాసరావు, చరిత, ముసునూరి యేసు, దేవ సిద్ధార్థ, మంగ, ఎల్లా కొండలరాజులు భిక్షదాతలుగా వ్యవహరించి అయ్యప్పల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్, కొట్టు మనోజ్, సహాయ కార్యదర్శులు వీరమాచనేని చందు, చలువాది పవన్ కుమార్, కొట్టు విజయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. स्वामी शरणम के सुरेश स्वामी 9121674979 9121674979 తడికిల్పూడి గ్రామవాసి గాంగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా చేశారు. 3 సంవత్సరాల క్రితం స్వామి భిక్ష పెట్టాలని ఉన్నాయి తడికిల్పూడి గ్రామంలో అని నన్ను సంప్రదించడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు మరి నాతో పాటు మరి కలిసి అన్ని రకాల సహాయ సహకారాల్లో మరి సేవలు అందించినటువంటి ఈ స్వామి 51 రోజులు భిక్ష కార్యక్రమం నడిపాం. 5,000 రూపాయలతోటే భిక్షకి 5,000 రూపాయలతో భిక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. 50 రోజుల భిక్ష కార్యక్రమం ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో అలాగే ఇంతే అందంగా, ఇంతే సాంప్రదాయంగా, ఇంతే శుచిగా, మడిగా మరి కార్యక్రమాన్ని నడిపాం. ఆఖరణ ఈ స్వామి 49 రోజులు జరిగిన తర్వాత స్వామి డబ్బు మిగిలిపోయింది, ఏం చేద్దామని వచ్చారు ఈ స్వామి. నా మనసులో కోరిక 49 రోజుల వరకు కూడా ఈ స్వామికి తెలియదు. డబ్బు మిగిలిపోయింది, ఏం చేద్దాం స్వామి అని అడిగితే మనల్ని నమ్మి ఎవరైతే డబ్బు ఇచ్చారో లెక్క చెప్పి మిగిలిన డబ్బు వారికి ఇచ్చేద్దామన్నా. లెక్క చెప్పి మిగిలిన డబ్బు వారికి ఇచ్చేద్దాం అనేటప్పటికీ ఎవరికి అర్థం కాల. స్వామి ఏం చెప్తున్నారు మీరు అని అడిగారు. నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. ఈ 5,000లో దామాష ప్రకారం దిశా ప్రదాతలకి లెక్క చెప్పి ఎవరికి వాటాకి ఎంత అంత ఇచ్చేద్దామని చెప్పని నిర్ణయించుకుని 5,000 రూపాయలు బిస్స కట్టిన వారిలో 2,310 రూపాయలు 5,000 బిస్సకి ఇచ్చిన దాతలకి మేము కార్యక్రమం నడిపి తిరిగి 2,310 రూపాయలు వారికి తిరిగి ఇచ్చేసాం స్వామి. స్వాములందరూ కూడా స్వామి భిక్షా కార్యక్రమానికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారంటే అడిగారు. 0తో మొదలు పెట్టాలి, ఇది కార్యక్రమం 0తో క్లోజ్ చేయాలి. 0తో క్లోజ్ చేయాలంటే ఈ డబ్బు తీసుకెళ్లి ఎక్కడో బ్యాంకులో డిపాజిట్ చేయడం, లేకపోతే ఇంకో దానికి ఇవ్వటం కాదు. అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని నమ్మి మీరు ఇచ్చారు. మేము భక్తులకి మీకు మధ్యలో వారధిగా మేము వ్యవహరించాం. అంతవరకు స్వాములకి దాతలకి మధ్యలో మేము వారధిగా మేము వ్యవహరించాం. మా పని అయిపోయింది, మిగిలిన డబ్బు మీకు అప్పు చెప్తున్నానని చెప్పని మరి అందరికీ కూడా మరి ఆ ధనం రిటర్న్ అందజేసేయడం జరిగింది. నాకు ఆ కార్యక్రమానికి అన్ని రకాలుగా కూడా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి డే 1 నుంచి ఎండ్ దాకా 50 రోజులు కూడా ఎంతమంది కలిసి ప్రయాణం చేసి మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా సరే ఆఖరి వరకు నిలబడినటువంటి వ్యక్తి మరి ప్రసాద్ స్వామి. ఒక్కసారి అందరూ కూడా ఆశీర్వచనం ద్వారా ఆశీర్వదించండి స్వామి. ఓం శ్రీ స్వామి అయ్యప్ప శరణం. స్వామి శరణమయ్యప్ప. మరి అన్నపూర్ణమ్మ తల్లి పేరు పెట్టుకున్నందుకు, అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజాన్ని పేరు పెట్టుకున్నందుకు, మరి సాక్షాత్తు కాశీ నుండి మరి అన్నపూర్ణమ్మ ఆలయం నుండి కాశీ అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ నుంచి ప్రసాదాలు ఇక్కడికి పంపించడం జరిగింది. మరి అది
ఎవరు పంపించారు అన్నది దాని మీద చిరునామా ఆ ట్రస్ట్ పేరే ఉన్నాయి. మరి ప్రత్యేకించి ఆ ట్రస్ట్ నుంచి మనకి ఈ ప్రసాదాలు అందినాయి అంటే అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఉండబట్టే అందినాయని మేము బలంగా నమ్ముతూ మరి అదే ప్రసాదాన్ని ఈరోజు స్వాములు భవానీలు భక్తులు అందరికీ కూడా ఈ భిక్షా ప్రసాదంతో పాటు స్వాములందరూ కూడా ప్రసాదాన్ని అందజేస్తున్నామని చెప్పని మేము మా కమిటీ తరఫున ఎంతో మరి ఈ కార్యక్రమం తలపెట్టాము. దిగ్విజయంగా సాగుతుంది. పెద్దలు దాతలు ధర్మకర్తలు భక్తులు స్వాములు అందరూ సహాయ సహకారంతో పాటు స్వయంగా అన్నపూర్ణమ్మ ఆశీస్సులు కూడా అందడం మా కమిటీ మరి మేము చేసుకున్న పుణ్యవేములు ఉన్నాయి. లేకపోతే అన్ని రకాలకు కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు అందుతున్నందుకు మేము చాలా సంతోషంగా మరి మేము చేసినటువంటి కార్యక్రమం నిస్వార్థంగా మరి ఎటువంటి ఆపేక్ష లేకుండా స్వాములకి భవానీలకి స్వచ్ఛమైన రుచికరమైన శుచిగా మడిగా మరి అందించాలన్న తలంపుతోటి మేము తలపెట్టినటువంటి కార్యక్రమానికి అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఉండటం మా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఆ అన్నపూర్ణమ్మ తల్లికి కాశీ విశ్వేశ్వరునికి అయ్యప్ప స్వామికి ఇక్కడికి వచ్చేసి భిక్షార్పిస్తున్నటువంటి స్వాములకి భవానీలకి అందరికీ కూడా మా కమిటీ తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఛాంబర్లో ఆయనను కలిసిన విన్ టీవీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు 24వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్ బోర్డు షెడ్యూల్ను వివరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో పరీక్షలు సంసిద్ధం కావాలని, జిల్లాలో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలాగా కృషి చేయాలన్నారు. అలాగే పరీక్షలను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. మరి థియరీ పరీక్షలు 1-3-24 నుంచి 23-24 వరకు థియరీ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు మనకి గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగినాయి. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రాతిపదికగా జరగబోతున్నాయి. మనకి ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏలూరు జిల్లా నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు 15,707, అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,887 మంది, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 17,439 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 14,444 మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. మరి థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మనకి జనరల్ విద్యార్థులకి 11/2/24 నుంచి 22/24 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అలాగే వొకేషనల్ విద్యార్థులకి 5/2/24 నుంచి 22/24 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2 సెషన్స్లో జరుగుతాయి. మొదటి సెషన్లో 9 to 12, అలాగే మధ్యాహ్నం సెషన్లో 2 to 5 ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. వీటికంటే ముందుగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ 2/2/24న, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ 3/2/23న 24న ఈ ఎగ్జామ్ జరగబోతున్నాయి. మనకి ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్స్ విద్యార్థులు తాము ఏ కళాశాలలో అయితే చదువుతున్నారో అవే కళాశాలలో ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఆయా కళాశాలలో 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతాయి. ఇవి రెండు కూడా అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కనుక ప్రతి విద్యార్థి ఈ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్స్ వస్తాయి కనుక విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలు గమనించి ప్రతి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్స్కి హాజరయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి. మరి థియరీ ఎగ్జామినేషన్స్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి పరీక్షా కేంద్రాల గుర్తింపు ఈ మంత్ ఎండింగ్ కల్లా పరీక్షా కేంద్రాల గుర్తింపు బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు వారి నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలకు కేంద్రాలు గుర్తించడం, అలాగే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండేటట్టుగా తాగునీరు, అలాగే విద్యార్థులు ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చొని పరీక్ష రాయకుండా ప్రతి విద్యార్థికి బెంచ్ మరియు డెస్క్ ఏర్పాటు అయ్యే విధంగా
పరీక్షా కేంద్రంలో మరుగుదొడ్ల సదుపాయం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, తగినంత వెలుతురు పరీక్షా కేంద్రాల్లో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం, ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఈ నెలాఖరికల్లా పరీక్షా కేంద్రాల ఏర్పాటు పూర్తవుతుంది. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో భిక్షాటన చేయడం జరిగింది. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ డిఈఓ ఆఫీస్, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్, జన్మభూమి పార్కు మీదుగా ర్యాలీ చేస్తూ భిక్షాటన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్ఆర్ఎస్ యాప్ల పేరుతో పనిభారం పెంచారు అన్నారు. అంగన్వాడీ సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని అన్నారు. నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్స్ ఎలా నడుపుతారు అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ₹1 జీతం పెంచలేదని వారు విమర్శించారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు టి రజని, సెక్టార్ లీడర్లు అరుణకుమారి, రెడ్డి రామలక్ష్మి, స్వప్న, నవతి, సిఐటియు నగర అధ్యక్షుడు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి నాని పాల్గొని మద్దతు తెలియజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4.5 సంవత్సరాలుగా అధికారులు ప్రజాప్రతినిధులకి కలిసినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులు గత 8 రోజులుగా అంగన్వాడీలు సమ్మెబాట పడడం జరిగింది. దానిలో భాగంగా ఏలూరులో ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు అంగన్వాడీలు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కంటే అదనంగా ₹1000 జీతం ఇస్తా అన్నారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతూ, అలాగే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, లబ్ధిదారికి నాణ్యమైన సరికి ఇవ్వాలని పేసీఆఫ్ రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే మరో ప్రక్క అంగన్వాడీలని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టే పద్ధతిలో ఈరోజు తాళాలు పగలగొడుతున్నారు. ఈరోజు తాళాలు పగలగొడితే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున రానున్న కాలం నీ బాక్స్ బద్దలవుద్ది గుర్తెట్టడం తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ లేబర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని టి రజని మాట్లాడుతున్నాను. ఈ రోజు మేము న్యాయమైన కోరికల నిమిత్తం 8వ రోజు నిరవధిక సమ్మెకి పాల్పడ్డాము. మేమందరం నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము. కనీసం మా డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం 26,000 ఇమ్మన్నాము. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమన్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇమ్మన్నాము. మరి ఈ రోజు కనుక ఇంకా మేము మా న్యాయమైనటువంటి కోరికలు మీరు తీర్చకపోతే, కనీస వేతనం 26,000 ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఈ సమ్మెని ఉధృతం చేస్తాము. రానున్న కాలం తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మేము మరి రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేస్తున్నాం. దీని అంతటి కారణం సీఎం గారు ఇప్పటికైనా మీరు మా యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. మానవతా దృక్పథంతో కనుక మీరు కనుక ఈ భిక్షాటన చేస్తున్నాం అంటే మమ్మల్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కా చెల్లెళ్ళు అంటున్నారు, అక్కా చెల్లెళ్ళైనా అని మీరు ఎడం చేత్తో మా నెత్తి మీద చేతులు పెట్టి ఇవాళ కుడి చేత్తో మొట్టికాయలు మొట్టుతో మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీదకి బజార్కి ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము భిక్షాటన చేస్తున్నామంటే కేవలం మీ యొక్క మరి నిరంకుశత్వము, మీ యొక్క నిర్లక్ష్య వైఖరి, ఈ నిర్లక్ష్య వైఖరి మానుకొని ఎక్కడైనా సరే మాకు న్యాయమైనటువంటి కోరికలు మీరు తీర్చమని మేము కోరుతున్నాం. ఈ విధంగా మేము భిక్షాటన చేస్తున్నామంటే కేవలం కారణం మీరే. మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీద దిగజార్చారు. మా యొక్క పరిస్థితి మీరు ఎంతకైనా మీరు ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కనుక మేము ఇలా భిక్షాటన చేస్తున్నట్టు కేవలం మీరు చేస్తున్న పని ఒక్కసారి మా ఏళ్ళ మీరు మానవతా దృక్పథం మీరు ఆలోచించి మా యొక్క కోరికలు మీరు తీర్చమని కోరుతున్నాం. ఈ విధంగా మీరు కనుక మా కోరికలు కనుక తీర్చకపోతే రానున్న కాలం తగిన బుద్ధి చెప్తామని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్గా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏలూరు అశోక్ నగర్ వద్ద గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి సామూహిక పూజలు చేశారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని
స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ సర్వభక్తులు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర శరణు శరణు అంటూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ చేశారు. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నాగదేవత పడగలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఏలూరు పోస్టల్ కాలనీ నాగదేవత ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా తిలకించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య సిద్ధ్యర్థం కొంచెం కాఫీ తాగుతావు అంటే తగ్గుతాట ఇంకా తగ్గుతాట. కాబట్టి నువ్వు సంప్రదాయం వచ్చావు కాబట్టి నేను ఇంకో గొడవ తీసుకొస్తానంటే ప్రభుత్వం అంతా కూడా దర్శించిపోవాలి, మాకు మిత్రులుగా కావాలి. ఇప్పుడు స్వామికి చక్కగా కళ్యాణ దంపతులు వచ్చారు కాబట్టి వారికి రాష్ట్ర సదాచార్య సత్యవార్తజ్ఞానము ఆమత్పాద్యావరేతరే విశంతం నాశయంతమే అస్మిన్ కులే బ్రహ్మ భక్త్యస్తదాని దక్షిణం పారం. మంగళ వాయిద్యాలు వైంద్రియం వీర్యం
నీళ్ళు తీసుకుని అందరికి తెలియసి వచ్చి చేయండి. లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం చేస్తారండి. ఇప్పుడు చక్కగా ఆ పాలు వేయండి. సుబ్రహ్మణ్య శక్తి అన్నమాట. అది అంతమైపోయింది. అది రకానికి ఈశ్వరుడు వివాహం చేసుకుందాం అనుకుని పిండికులు కాబట్టి చక్కగా వివాహం జరిగింది. 100 ఏళ్ళు ఏకాంతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పారు. వీళ్ళకి సంతానం ఎవరో కలగదు కదా అని చెప్పేసి ఆయన ఇదనమాట ఏకాంతంగా ఉండి 100 ఏళ్ళు అయింది. ఈశ్వర తేజస్సు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్థానిక 40వ డివిజన్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ శ్రీ రామాలయం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మొదటి కళ్యాణం జరిగింది. మర్రపు జగదీశ్వరరావు నాగలక్ష్మి దంపతులు ప్రధాన కన్యాదాతలుగా 42 మంది దంపతులు కన్యాదాతలుగా కళ్యాణం జరిపించారు. ఆచార్యులు శ్రీ ద్వారకా గారి ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సాయి సేవకుల ఆధ్వర్యంలో భోజన ప్రసాదాలు ఏర్పాటు చేశారు. రామాలయం కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానికులు స్వామివారి కళ్యాణానికి సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన అఖిలాండకోటి బ్రహ్మాండరాజైనటువంటి మర్రాపు జగదీష్ గారి దంపతులు అలాగే కన్యా ప్రధాతలు స్వామివారికి అమ్మవారిని నమస్కరించి నూతన వస్త్రద్వయం హర నమ పార్వతీ శుభయే హర హర మహాదేవ హర కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టం శుభముహూర్త కార్యం జరుగుతోంది. అందరికి నమస్కారం చేయండి. స్వామివారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో సుముహూర్త సమయం స్పృశించి ఆ కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టం జరుగుతోంది. గరుడధ్వజో గణపతిర్ గంగాధరో గౌతమి గౌరీ శ్రీమయ గోపతి గృహపతి కుర్వంతు మంగళం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కల్లోలమెల్లితస్య మంజుల మంజరీకృతమేన శంతదాహృత పరిపూరిత పరిగావలయితే హిరణ్య ప్రాకార ప్రకాశమానే విరాజితే విరాజస్య సహస్రఫణామణి మండలతే తారవరదాహ వరదాహ సుప్రసన్నాహ కూడా ఆచార్యవరులు చూపిస్తున్నారు. చక్కగా అందరూ కూడా జీనకరామరాన్ని దర్శించండి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర రెండు చేతులు శిరస్సు ఉంచి కరతార్థం చేయాలి. బృహస్పతి బ్రహ్మణో వందే మాతకు హర నమ పార్వతీ హర హర మహాదేవ హర శంభో శంకరో దేవసేనా మాతకు శంభో శంకర అన్ని దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః హర సత్యేజాతం ప్రపద్యామి సత్యేజాతాయ వై నమో నమః నమో రుద్రాయ నమః కాలాయ నమః హరవికరణాయ నమః భరవికరణాయ నమః హృదయార్థే శంభో శంకర వైభవో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం
చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఏలూరు కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని సివిల్ కోర్టు పరిధి నుంచి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్ హక్కు అధికారం ఇవ్వడమే భూ హక్కుల చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు, దళిత, బడుగు బలహీన వర్గాలు నష్టపోతారన్నారు. బార్ అసోసియేషన్ నాయకులు జిల్లెలమూడి వరప్రసాద్, ఏకేఆర్కే చౌదరి, టి సుబ్బారావు, పిడి ప్రసాద్, నాగరాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు పెట్టాం. దీంట్లో అంశం ఏంటంటే భూ యజమాని హక్కు చట్టం 2023 సంవత్సరానికి నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి రైతుల మీద మొయిలేని భారం వేసి వాళ్ళ హక్కు చట్టాన్ని, యజమాన్యపు హక్కు చట్టాన్ని, టైటిల్ లీడ్ను, ల్యాండ్ రికార్డ్స్ని జిల్లా కోర్టు కానీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యాల కోర్టులో వారి యొక్క దావాను ఫైల్ చేసుకుని ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయ సంబంధ తీర్పును అమలు చేయకుండా జిల్లా అధికారులు, ఆర్డీఓ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు దీని మీద 512 రద్దు చేసి మునుపటి విధంగా రైతులకు వారి యొక్క భూ యజమాని హక్కును కోర్టుల్లో వివాదాలను పరిష్కరించే విధంగా మరి తీర్పుని తీసుకున్న తర్వాత నిజమైన హక్కుదారుడు ఎవరనేది మరి కోర్టు నిర్ణయిస్తారు. కాబట్టి ఆ విధంగా మరి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఈ కొత్త నూతనంగా వచ్చిన జీవో నెంబర్ 512 భూ యజమాని హక్కు చట్టాన్ని ఎవరైతే జిల్లా అధికారులు పూర్తిగా దీని మీద వారి యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారో, దీంట్లో ఉన్న లోపాలను సరిచేయడానికి మరి స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి సరైన పద్ధతిలో దీన్ని నిర్ణయాధికారులు తీసుకునే అవకాశం ఉండదని తెలియజేస్తూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ చీకటి జీవోలు ఎటువంటి న్యాయబద్ధమైన సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ భూ యజమాని హక్కు చట్టం 2023ని వెంటనే రద్దు చేసి కోర్టుల ద్వారా రైతులకి భూ యజమాని హక్కు చట్టాన్ని వారి యొక్క వివాదాలను పరిష్కరించే విధంగా చట్టాన్ని చేయాలని కోరుకుంటూ ఈ కొత్త జీవోని రద్దు చేసే విధంగా ప్రజాప్రతినిధులతో పాటు న్యాయవాదులు, జిల్లా ప్రజలు, రైతులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల విజయవంతం అవుతున్నాయని చింతలపూడి మండల కన్వీనర్ శ్రీనివాసరావు అన్నారు. చింతలపూడి మండలంలో నిర్వహించిన పల్లెకు పోదాం ముగింపు కార్యక్రమం మండలంలోని వెంకటాద్రిగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ శ్రీనివాసరావును, POPRD విక్టర్ బాబులను గ్రామస్తులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఇచ్చేసిన సచివాలయ ఉద్యోగులకి, వాలంటీర్లకి, మరియు గ్రామస్తులకి నా శుభాకాంక్షలు. అలాగే కార్యక్రమానికి
ఇచ్చిన లబ్ధికి వాళ్ళ కృషి ఉంది దీంట్లో. వాలంటీర్ది, సచివాలయ సిబ్బందిది, వాళ్ళందరూ కూడా ఏ అప్లికేషన్ కూడా మాకు ఈ రూపాయి కావాలని అడగటం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, నేను ఈ తిరిగిన 21 సచివాలయాల్లో ఇప్పుడు నేను గత 1 year నుంచి నాకు ఈ సచివాలయ కన్వీనర్ ఇచ్చారు. నేను తిరుగుతున్నాను, ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ కూడా నాకు ఇన్ని రోజుల్లో నేను ఎక్కడ వినలేదు. ఎందుకంటే చాలా చక్కగా వాళ్ళు సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనకి ఇంకా 2-3 నెలల్లోనే ఉంది టైము. ఈ 2-3 నెలలు చాలా కీలకమైనవి. మీరు ఇప్పటి వరకు ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ 2-3 నెలల్లో కూడా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మనం గతంలో జగనన్న సురక్ష నోటు పెట్టి ఎవరైనా సర్టిఫికేట్ లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మొత్తం జల్లిడి పెట్టి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా కారణం చేత ఆగిపోయిన వాళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి రావాల్సిన లబ్ధి చేకూరటానికి ఆ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏ ఒక్క అర్హుడు కూడా గ్రామాల్లో మిగలకూడదు, ప్రతి అర్హుడికి కూడా పథకం రావాలి, ప్రతి వాళ్ళు లబ్ధి పొందాలి. ఈ పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఒక గొప్ప తలంపుతోటి ఆయన ఎంతో చక్కటి చేస్తున్నారు. కాబట్టి మళ్ళా మనకి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలనే దానికి ఈ యొక్క సచివాలయ వ్యవస్థే నిదర్శనం. మనం ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఇక్కడే మనం అసలు ఒక రోజు పని చేయడం చంద్రపూడి వెళ్ళకుండా చిన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృషి పట్టుదల ఉంటే విజయం తథ్యం. స్కాట్లాండ్ బ్యాండ్ విద్యార్థులకు యూనిఫామ్ అందజేత కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ వెల్లడి. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప. రామకోటి ప్రాంగణంలో నియమ నిష్ఠలతో కొనసాగుతున్న అయ్యప్పల భిక్ష కార్యక్రమం. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. విన్టీవీ న్యూస్ తో వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భిక్షాటన చేసిన అంగన్వాడీలు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరిక. కళ్యాణం కమనీయం. నగరంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.